ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 12వ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఎంతగానో దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఆ యొక్క విధానాన్ని మనకెంతో మాదిరికరంగా దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అని దైవజనుడు దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. నిజమే, మన యొక్క బ్రతుకు జీవితంలో మనము పాపం అనేటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపం అనే గోనెపట్ట నుంచి విడిపించి దేవుడు సంతోష వస్త్రాన్ని మనకు ధరింపజేసినాడు. ఆ సంతోష వస్త్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకున్నప్పుడు మన జీవితంలో నిజమైన సంతోషం, సమాధానాన్ని దేవుడు మనలో కుమ్మరిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన యొక్క శత్రువుపై దేవుడు సంపూర్ణమైన విజయాన్ని క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించినాడు. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి వెళ్ళబుచ్చును, ఉదయమున సంతోషము కలుగునని కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేట దేవుని చిత్తమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 50వ కీర్తన 14-15 చరణాల్లో దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవని కీర్తనకారుడు ఆసాపు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని స్తుతించడం అనగా దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటి వారే, దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూడగలిగిన వారే ఆయనను స్తుతించి ఆరాధించేవారుగా ఉంటారు. అలాంటి విధానంలో ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనము దేవుని ద్వారా ఆశీర్వాదములు, దీవెనలు మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆ రీతిగా మనం ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రతి నిత్యము ఆయనను స్తుతించడం అనేటువంటిది చాలా గొప్ప పరిచర్య. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని స్తుతించి ఆరాధించడం ద్వారా సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెరసాలలో పౌలు శీలలు స్తుతించినప్పుడు బంధకాలు ఊడిపోయినాయి, ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు దీవించునుగాక.